ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతో ఈ దినము లూకా సువార్తలో మాట్లాడబోతున్నాడు. లూకా సువార్తలో 7వ అధ్యాయము 11వ వచనం. వెంటనే ఆయన నాయు అను ఒక ఊరికి వెళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. హల్లెలూయా. చూడు, అతను ఒక నాయి అను ఒక పట్టణములో అతను వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే అతను శిష్యులు కూడా అతనితో పాటు వెళ్తా ఉంటే అనేక జన సమూహములు ఆయనతో కూడా వెంబడించి వెళ్తా ఉన్నప్పుడు ఒక ఊరి వాళ్ళు ఒక పొడుసు అంటే మంచి వయసులో ఉన్న మగ బిడ్డని మోసుకొని వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. మోసుకొని వెళ్తా ఉంటే ఆ తల్లి, ఆ చనిపోయిన బిడ్డ తల్లి భయంకరంగా వేడొస్తా ఉంది. హల్లెలూయా. భయంకరంగా వేడొస్తా ఉంది. చాలా భయంకరంగా వేడొస్తా ఉంది. ఒకసారి చెప్తారా? 12వ వచనం. ఆయన ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుచుండెను. అతని తల్లికి అతనొకడే కుమారుడు, ఆమె విధవరాలు. హల్లెలూయా. చూడు, ఆమె విధవరాలు, భర్త కూడా లేదు. ఒక కొడుకు, ఆ కొడుకు చనిపోయాడని బాధతో దిగులుతో భయంకరంగా వేడొస్తుంది ఆమె తల్లి. హల్లెలూయా. ఆ తల్లి భయంకరంగా వేడొస్తుంది. ఎవడ కూడా, భర్త కూడా లేడు. ఒక కొడుకు, ఆ కొడుకు కూడా చనిపోయాడు అనుకొని చాలా బాధపడుతూ దుఃఖపడుతూ కన్నీరు పెట్టుకుంటూ భయంకరంగా వేడొస్తుంది. యేసుప్రభుల వారు చూశారు ఆ ఏడుపు. హల్లెలూయా. ఆ ఏడుపు యేసుప్రభుల వారు చూశారు. అసలు వాళ్ళ బంధుమిత్రులు కూడా ఎవరు కూడా లేరు. ఆ పొడుసు బిడ్డని పాడి మీద మోసుకుపోవడానికి ఎవరు కూడా లేకపోతే ఆ ఊరు వాళ్ళు సహాయం చేసి ఆ బిడ్డని మోసుకు వస్తున్నప్పుడు ఈ తల్లి భయంకరమైన బాధపడుతుంటే యేసుప్రభుల వారు ఆ బాధ చూశారు. చూసి అక్కడ ఆమెని ఓదార్చారు, కానీ ఆమె మాటల ఆ దుఃఖంతో బాధతో యేసుప్రభుల వారు గుమ్ముగూడలా బాధపడుతూ ఉంటే యేసుప్రభుల వారు అలా వెళ్ళి అలా ఆ పాడిని ముట్టాడు. హల్లెలూయా. అలా వెళ్ళి ఆ పాడిని ముట్టాడు. చూడు, ఆ బాధ ఎవరు కూడా తీర్చలా. ఆ ఊరు వాళ్ళు అనేక మంది బాధపడుతున్నారు. అయ్యో, భర్త లేనావి, ఒక కొడుకు, ఆ కొడుకు కూడా చనిపోయాడు అని బాధపడుతూ మోసుకొని పోతున్నప్పుడు తల్లి బాధ అంతా కూడా ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడు చూసి ఏం చేశాడు? ఆ పాడిని పుట్టాడు. హల్లెలూయా. చూడు, మన బాధపడుతుంది, మన బాధ దేవుడు వింటున్నాడా? ఒకసారి మనం గమనించాలి. మనము ప్రార్థిస్తున్నాము, ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే మన ప్రార్థన సఫలంగా కాకపోతే అది దేవుడి తప్పు అయితే కాదు. హల్లెలూయా. అది మన తప్పే. ఎందుకంటే మనం సరిగా ఉండట్లేదేమో. అతను మన వైపు తిరిగి చూడకుండా ఉండడానికి కారణము మనం సరిగా ఉండకపోవచ్చు. అందువల్ల మనము బ్రతుకు దేవునికి నచ్చిన విధంగా మనము మార్చుకున్నప్పుడు దేవుడు అలా ఆ తల్లిని అలా చూసి ఆ బాధ, ఆ వేదన గమనించిన దేవుడు నీ బాధ, నా బాధ కూడా గమనిస్తాడు. ఎందుకంటే దేవునికి ఇష్టానుసారంగా ఉన్నప్పుడే కదా అతను కృప మన మీద ఉంటుంది. అలాగా ఈ తల్లి బాధ అతను చూశాడు. చాలా బాధపడుతుంది, దుఃఖపడుతుంది, వేదన చెందుతుంది.
ఏమి అవి ఒక్క క్షణం కూడా ఆకుంటా బేడస్తా దుఃఖపడతా ఉంది. హల్లెలూయా. దుఃఖపడతా ఉంటే యేసు ప్రభుల వారు ఆ దుఃఖాన్ని చూసి, ఆ తల్లి బాధను చూసి, ఆ తల్లి వేదన చూసి అలా వెళ్ళి అలా మోసుకుపోతున్న వాళ్ళ ఊరు వాళ్ళు పాడిని అలా ముట్టాడు. హల్లెలూయా. అలా ముట్టి చిన్నవాడ లేమ్మన్నాడు. హల్లెలూయా. చూస్తారా? హల్లెలూయా. 13వ వచనము. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా. హల్లెలూయా. చూడు, దేవుడు ఏం చెప్పాడంటే, చిన్నవాడు అంటే చనిపోయిన బాలుని మోసుకుని పోతుంటే పాడి మీద ఎత్తుకుపోతున్న బాలుని ఆ పాడిని ఆపమని చెప్పి ఆ ఊరు వాళ్ళని ఆ పాడిని ముట్టి ఏం చేశాడంటే, చిన్నవాడా లెమ్ము అన్నాడు. హల్లెలూయా. అది ఎవరికైనా సాధ్యమా? ఈ లోకంలో ఎవరికైనా సాధ్యమా? ఎంత ధనవంతుడికైనా సాధ్యమా? ఎంత జ్ఞానవంతుడికైనా సాధ్యమా? ఎంత మంచి అనేక వేదాంతము చదివిన వాళ్ళకైనా సాధ్యమా అంటే ఇది సాధ్యం కాదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రాణము దేవుడు వచ్చినప్పుడు, ప్రాణము పోయినప్పుడు ఆ ప్రాణము మరలా మనం తిరిగి తెచ్చుకుంటే అది మన ఎవడి వల్ల కూడా కాదు. హల్లెలూయా. ఎవడి వల్ల కూడా కాదు. ఎంతటి డాక్టర్ వల్ల కూడా కాదు. ఎందుకంటే చనిపోయినాక ప్రాణం తేవాలంటే అది ఇవ్వడం వల్ల కూడా కాదు. కానీ యేసు ప్రభుల వారు వెళ్ళి ఆ పాడిని అలా ముట్టి చిన్నవాడా లెమ్మని చెప్పాడు. ఏం చెప్పాడు? చిన్నవాడా లెమ్ము అన్నప్పుడు ఆ చిన్నవాడు లేచి కూర్చొని మాట్లాడసాగాడు. హల్లెలూయా. ఏం చేశాడు? మాట్లాడసాగాను. హల్లెలూయా. చూడు, అసాధ్యమైన ప్రాణం తిరిగి రావంటే అది అసాధ్యమైనది నా తండ్రికి సాధ్యం. హల్లెలూయా. నా తండ్రికి సాధ్యం. చదువుతారా? 14వ వచనము. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించును. హల్లెలూయా. చూడు, చనిపోయిన బిడ్డని చిన్నవాడా లెమ్మని చెప్పే లోపల అలా లేచి కూర్చొని మాట్లాడేశాడు. అక్కడ అనేక మంది యేసు ప్రభుని అమ్మడించిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది అతని బిడ్డని మూసుకుపోతున్నప్పుడు అనేక మంది వెంట పోయిన వారు, ఆ గ్రామం వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటారు? ఆశ్చర్యపడిపో ఉంటారు. అది సాధ్యమయ్యే పని కాదు. హల్లెలూయా. సాధ్యమయ్యే పైన ఈ లోకంలో ఎవరికైనా సాధ్యం కాని పని నా తండ్రికి సాధ్యం. హల్లెలూయా. అది అసాధ్యమైన పైన కూడా నా తండ్రికి సాధ్యమే. హల్లెలూయా. ఎందుకంటే అతను సకలము ఎరిగిన దేవుడు, సర్వ సృష్టికి అతను దేవుడే ఉన్నాడు. అతనికి మరుగైనది వేది కూడా లేదు. భూలోకంలో కానీ పరలోకంలో కానీ అతనికి మురుగైనది వేది లేదు. అతనికి అసాధ్యమైనది వేది కూడా లేదు. ఎప్పటికీ అది అతనికి అసాధ్యమైనది కాదు. ఎందుకంటే అతను మనం యుగాల మనతో పాటు ఉండే దేవుడు అతను. హల్లెలూయా. ఉండే దేవుడు అతను. అతనికి అసాధ్యమైనది మరొకటి లేదు. చూడు, ఆ తల్లికి ఎంత సంతోషం కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఎంత సంతోషం కలిగి ఉంటుంది ఒకసారి గమనించాలి మీరు. భర్త లేడు, బంధుమిత్రులు లేరు, అక్కడ కుమారుడు కూడా ఒకే కుమారుడు చెందిపోయాడు. ఆ కుమారుడు పోగొట్టుకున్నానని ఎంతగా కుమిలిపోతుందో అది ఎవరికైనా అది అర్థమవుతుందంటే అయ్యో అని భర్త లేడు,
ఒక్కటి కూడా లేదు అయ్యో అని ఆపేయడం కారణం తప్ప మరొకటి చేసేదేదో ఉందా? ఏదైనా ఉందా? ఉందంటే లేదు. హల్లెలూయా. చూడు, అదే దేవుడు అనుకుంటే నీవు కోల్పోయిన దాన్ని మరలా తిరిగి ఉంటాడు. హల్లెలూయా. అది ప్రాణమైనా, అది ధనమైనా, అది ఇబ్బంది అయినా, విరికైనా కూడా వాటన్నిటి నుంచి నిన్ను విడిపించగలడు. అతనికి సమస్తము సాధ్యమైన దేవుడు అతను. హల్లెలూయా. అతను సూచిస్తున్న దేవుడు అతను, నిరంతరము ఉండే దేవుడు అతను. హల్లెలూయా.